హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ డైట్లలో ప్రైవేట్ కళాశాలలో 2 సంవత్సరాల కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఎడ్ మరియు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి ఈ మొదటి సంవత్సరం 2024-25లో చేరేటకు నిర్వహించే డీసెట్ 2024 నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ అయితే జూన్ 6న విడుదల అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్లు అయితే జూన్ 8 నుంచి జూన్ 30 వరకు అయితే అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. ఈ యొక్క అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే 29 జూన్ నుంచి 30 వరకు అంటే 2 డేస్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే మనకు జూలై 10 రోజు అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ మొత్తం అయితే ఆన్లైన్లో అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో నిర్వహిస్తారు. పాత 10 జిల్లాలు అయితే ఇక్కడ సెంటర్లకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబిలిటీ చూసుకుంటే అయితే క్యాండిడేట్స్ అయితే షుడ్ బి ఇండియన్ నేషనాలిటీ అయి ఉండాలి. అదేవిధంగా 1974 తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అయితే లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ అయితే పరిగణిస్తారు. ఇక్కడ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క డీసెట్లో మనకు ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే 35% మార్క్స్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీగా నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మినిమం మార్క్స్ అనేది అయితే ఏమీ లేదు. అలాగే దీంట్లో ఓసీ, ఎన్సీసీ, డిఫెన్స్ ఈ కోటా కింద ఉన్న సీట్లను అయితే మనం సంపాదించాలంటే ఎస్సీ ఎస్టీ వారు అయితే మినిమం 35 మార్క్స్ అయితే ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ అయితే తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ పాస్ అయి ఉండాలి. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్లో మనకు 50% మార్కులు అయితే సాధించి ఉండాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్కుల శాతం 45. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఏజ్ వచ్చేసి సెప్టెంబర్ 1 వరకు అయితే 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏది కూడా లేదు, అంటే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వలేదు. 17 సంవత్సరాలు అయితే మినిమం అయితే ఉండాలి. ఇక్కడ అప్లై చేసుకోదలిచిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఫీజు అనేది 500 అయితే చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ కోర్స్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఈ యొక్క కోర్స్ అయితే తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమంలో అయితే ఉండడం జరుగుతుంది. డిపిఎస్సి అయితే మాత్రం ఆంగ్ల మాధ్యమంలో మాత్రం ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. అయితే ఈ యొక్క కోర్సును ఏ మీడియంలో మనం చేయదలిస్తే ఆ మీడియంలోనే ఆన్లైన్ ప్రవేశ పరీక్ష అయితే రాయవలసి ఉంటుంది. ఇదైతే మనకు ఫుల్గా మనకైతే వెబ్సైట్లో అయితే ఈ యొక్క పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెబ్సైట్ అయితే మనకు టీజీ డీసెట్ యొక్క వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి. ఫీ పేమెంట్ విండో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అదేవిధంగా కోర్సు కూడా వచ్చేసి మీరు ఏ మీడియం అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ కానీ ఇక్కడ నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఇక్కడ రకరకాలుగా ఉంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అన్న దగ్గర క్లిక్ చేసి పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ స్టేటస్ను కూడా చూడొచ్చు. మీరు పేమెంట్ స్టేటస్ను చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా అయితే మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ లాస్ట్లో మనకు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సిగ్నేచర్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో సైజ్ వచ్చేసి 50 KB 50 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB అయితే ఉండేలా చూసుకోవాలి. మీరు అప్లికేషన్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు సక్సెస్ అయిందా లేదా అని మీరు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అన్న దగ్గర క్లిక్ చేసుకొని అప్లికేషన్ అయితే మీరు మళ్ళీ పీడిఎఫ్గా కూడా తీసుకోవచ్చు.